హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మన స్వీట్ హోమ్. మన ఛానల్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ రోజు నేను మీకు చేమగడ్డ కారం పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అసలు ఈ చేమదుంపల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? ఇవి తినడం వలన బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, క్యాన్సర్ వాళ్ళకి కూడా చాలా మంచిది, డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని 300 గ్రాముల దాకా చేమదుంపల్ని వేసి మునిగేంత వరకు వాటర్ ని పోసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ని వేసి అంతా కూడా ఒకసారి బాగా కలిపి చేమదుంపల్ని బాగా సాఫ్ట్ గా కుక్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను వేసి ఆవాలు చిటపటమన్న తర్వాత మాత్రమే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని యాడ్ చేసి లో ఫ్లేమ్ లో తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ కి తాలింపు ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీనిలోకి 4 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి మరొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ తరుగు, 3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని తాలింపులోకి యాడ్ చేసి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఆనియన్స్ ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద టొమాటో తరుగుని యాడ్ చేసి కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి టొమాటోల్ని బాగా సాఫ్ట్ గా కుక్ చేసుకోండి. టొమాటోస్ అన్ని సాఫ్ట్ గా కుక్ అవడానికి సుమారుగా 3 నిమిషాల దాకా టైం పడుతుంది. 3 నిమిషాల తర్వాత మూతను తీసి టొమాటోస్ ని చూసినట్లయితే టొమాటోస్ ఈ విధంగా సాఫ్ట్ గా కుక్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ టొమాటోస్ ని ఒకసారి బాగా కలుపుకోండి. అంతా కూడా చక్కగా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసి మరొకసారి అంతా బాగా కలుపుకుని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ నుంచి తీసుకున్న 300 ml దాకా చింతపండు రసాన్ని ఈ టొమాటోస్ లోకి యాడ్ చేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాల పాటు చింతపండు రసాన్ని మరగనివ్వండి. 10 నిమిషాలకి చింతపండు రసం దగ్గరయ్యి ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అవుతున్నప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న చేమదుంపల్ని పీల్ ఆఫ్ చేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఈ పులుసులోకి యాడ్ చేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే చేమదుంపల్ని బాగా సాఫ్ట్ గా కుక్ చేసుకున్న తర్వాత మాత్రమే చింతపండు రసంలోకి యాడ్ చేసుకుని మరో 300 ml దాకా వాటర్ ని యాడ్ చేసి అంతా కూడా బాగా కలుపుకుని హై ఫ్లేమ్ లో ఒక పొంగుని రానివ్వండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని 20 నిమిషాల పాటు చేమదుంపల పులుసుని బాగా మరగనివ్వండి. 20 నిమిషాల తర్వాత చేమదుంపల పులుసు పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయి ఉంటుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన స్వీట్ హోమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.